నమస్కారం, నేను మీ రేవంత్. సో మనం ఈ జూన్ 15-16 తారీఖుల్లో ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ మీద అవేర్నెస్ అండ్ ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నాం. రిజిస్ట్రేషన్ కోసం కిందున్న నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు మార్కెట్ అనలిస్ట్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ప్రీ లాంచ్ పేరుతో రియల్ ఎస్టేట్లో భారీ మోసాలు జరుగుతున్నాయని ప్రతిరోజు కూడా వార్తలు వస్తున్నాయి. మరి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ప్రీ లాంచ్ ఆఫర్స్కి ఏ విధంగా దూరంగా ఉండాలి అంటారు? మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో దీనికి సంబంధించి ఎక్కువ టెక్నికల్ టెర్మినాలజీ వాడి కన్ఫ్యూజ్ చేయకుండా అసలు ఫస్ట్ తీసుకునే ముందు మీరు ఒక బేస్ క్యాలిక్యులేషన్ చేసే విధంగా ఒక మాట చెప్తా. సార్, ఇప్పుడు మార్కెట్ రేట్ మీద ఒక 1000 రూపాయలు లేదా ఒక 1500 రూపాయలు, అదే పర్సంటేజ్ వైజ్గా మనం మాట్లాడుకున్నప్పుడు ఎగ్జిస్టింగ్ మార్కెట్ ప్రైస్ మీద వాళ్ళు ఒక 20% ఎంతో డిస్కౌంట్ తోటి ఆఫర్ చేస్తారు. దానికి గల కారణం ఏంటి? వాళ్ళు ఇప్పుడు ఆ డబ్బులు బయట నుంచి తేవాలంటే 2 రూపాయలు వడ్డీకి తేవాలి, లేదా బ్యాంక్ వెళ్ళి ఇంట్రెస్ట్ పే చేయాలి. సో ఇంత కష్టం ఎందుకు? అదేదో ప్రీ లాంచ్ పేరుతోటి మనం ముందుగానే కనుక కస్టమర్లకు అమ్మేస్తే మనకి లిక్విడ్ క్యాష్ రూపంలో పెట్టుబడి వస్తుంది. మనం దాంతో కన్స్ట్రక్ట్ చేయొచ్చు. నా జేబులోంచి రూపాయి పోదు, ఆ డబ్బులు పెట్టి నేను ప్రాఫిట్ చేసుకుంటా. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రీ లాంచ్. యాక్చువల్గా ప్రీ లాంచ్ అదే, పెట్టుబడి కస్టమర్ది, పన్ను అది, ప్రాఫిట్ నేను తీసుకుంటా, ఏదైనా అప్రిషియేషన్ వస్తే కస్టమర్ తీసుకుంటాడు. దిస్ ఈస్ ద యాక్చువల్ కాన్సెప్ట్. సో బేసిక్గా అసలు మనకి ప్రీ లాంచ్ అనేది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉన్న ఒక ట్రెండ్. అది ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. బేసిక్గా ఈ ప్రీ లాంచ్ అనేది పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో ఎక్కువగా తీసుకుంటారు. చిన్న చిన్న ఇండివిజువల్ అపార్ట్మెంట్స్ విషయంలో పెద్ద ఏం ప్రీ లాంచ్లు ఉండలేండి, కానీ యాక్చువల్గా పెద్ద ప్రాజెక్ట్స్, ఒక గేటెడ్ కమ్యూనిటీ సైజులో ఉన్న వాటిల్లో క్యాపిటల్ కూడా రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రీ లాంచ్ అనేది చాలా ఎక్కువగా జరిగింది. సో బేసిక్గా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు మనం 1,30,00,000 యాక్చువల్గా మార్కెట్ వాల్యూ ఉండే ఒక ప్రాపర్టీని 1 కోటి రూపాయలకే వస్తుంది కదా, తీసేసి పెట్టుకుందాం. అది కంప్లీట్ కావడానికి ఒక 3 సంవత్సరాలు ఎంతో పడుతుంది. మనకు అది 1,60,00,000, 1,70,00,000 అవుద్ది. సూపర్ ప్రాఫిట్ అని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఓకే. సో బేసిక్గానే ఒక గేటెడ్ కమ్యూనిటీ హ్యాండ్ ఓవర్ చేయడానికి ఇప్పుడు మినిమం 4-5 సంవత్సరాలు తీసుకుంటున్నారు. 5 సంవత్సరాల లోపల ఏ కమ్యూనిటీ కూడా కంప్లీట్ కావట్లే. సో బేసిక్గా మీరు ఒకటే విషయం క్యాలిక్యులేట్ చేయండి. మీరు 1 కోటి రూపాయలు తీసుకెళ్ళి లిక్విడ్ క్యాష్ని ఒక అన్సెక్యూర్డ్, ఒక రకంగా ఒక అన్సెక్యూర్డ్ కండిషన్లో పెట్టుబడి పెట్టారు 1 కోటి రూపాయలని. అది మీకు 5 సంవత్సరాల తర్వాత 2 కోట్లు అయింది. మీకు వచ్చిన రిటర్న్ ఎంత? సింపుల్ లాజిక్, 15%. మీరేం అద్భుతంగా సంపాదించింది ఏం లేదు. మెట్రోపాలిటన్ సిటీలో అక్కడ యావరేజ్గా పెరిగే రేట్ వాల్యూ ఎంతైతే పెరుగుతుందో అది కంప్లీట్ అయ్యే టైంకి అంతే పెరిగింది, అంతే. మీకేం డిస్కౌంటెడ్లో రాలేదు. అక్కడ యాక్చువల్గా బిల్డర్కి డిస్కౌంట్లో వచ్చిన డబ్బులు. ఎందుకంటే వాళ్ళు 2 రూపాయలకో 3 రూపాయల వడ్డీకో డబ్బులు తీసుకురావాలి, లేదా బ్యాంక్ లోన్ అప్రూవ్ చేయాలి. సహజంగా బిల్డర్స్కి బ్యాంక్ లోన్ అప్రూవ్ అవసరం అందరికీ సాధ్యం కాదు. అండ్ మోర్ ఎవర్ వాళ్ళకి రిక్వైర్డ్ క్యాపిటల్ బ్యాంక్ లోన్ అప్రూవ్ అవ్వడం కూడా సాధ్యం కాదు. సో ప్రీ లాంచ్ పేరుతో తీసుకుంటూ ఉంటారు. అండ్ మోర్ ఎవర్ ఆ కల్చర్ బాగా పెరిగిన తర్వాత ఏమైంది అని అంటే, ప్రీ లాంచ్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ టూల్ లాగా యూజ్ చేయడం మొదలుపెట్టారు. ఇంతకుముందు అపార్ట్మెంట్ కొనడం అనేది ఇంటి పర్పస్తో కొనేవాళ్ళు. ఇప్పుడు ఆ ప్రీ లాంచ్ అనేది ఒక బిజినెస్ లా చేయడం మొదలుపెట్టారు. ప్రీ లాంచ్లో మనం తక్కువ రేటుకి డబ్బులు పెట్టుబడి పెట్టి అది పెరిగిన వెంటనే అమ్మేద్దాం, ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ లాగా స్టార్ట్ చేశారు. సో బేసిక్గా ఈ కాన్సెప్ట్ అనేది ఎప్పుడైతే బాగా ఎలివేట్ అయిందో, ఇందులో డబ్బులు బాగా వస్తున్నాయి అనే విషయం బాగా ఎప్పుడైతే పొక్కుతుందో, అప్పుడు డెఫినెట్గా ఫ్రాడ్ కూడా కొంతవరకు జరగడానికి స్కోప్ బిల్డ్ అవుతూ ఉంటుంది. ఎక్కడైతే జనాలకు ఆశ ఉంటుందో అక్కడికి ఫ్రాడ్ చేసే వాళ్ళు కూడా రావడం మొదలు పెడుతూ ఉంటారు. సింపుల్, ఫ్రాడ్ చేసే వాళ్ళకి ఎవరు కావాలి? బంచ్ ఆఫ్ పీపుల్ కావాలి. ఆ బంచ్ ఆఫ్ పీపుల్ ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తారు వాళ్ళు. ఈ ప్రీ లాంచ్ ఆఫర్స్ మీద ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు బాగా పెరిగారు. లిక్విడ్ క్యాష్ పెట్టి తీసుకోవడానికి రెడీగా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో బేసిక్గా ఎక్కడికైతే ఉన్నారో అక్కడికి వచ్చారు. దే స్టార్టెడ్ ట్రాపింగ్ పీపుల్, ప్రాజెక్టులు అనౌన్స్ చేయటం. నేను యాక్చువల్గా ఇవి న్యూస్లో చదివిన తర్వాత ఇమీడియట్గా ఆ కంపెనీ పేరు నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, న్యూస్లో చూసి వెంటనే నేను గూగుల్లో కొట్టా అసలు ఈ ప్రాజెక్ట్ ఉందా లేదా అని. ఓపెన్ చేస్తే మనకు వెబ్సైట్స్ ఉంటాయి కదా, మ్యాజిక్ బ్రిక్, XYZ అని. ఓపెన్ చేస్తే 100 లిస్టింగ్స్ ఉన్నాయి. ద వే దే ప్రమోట్ టు పుల్ మనీ, ఎంత తొందరగా సాధ్యమైతే అంత త్వరగా డబ్బులు జనాల నుంచి పుల్ చేయడానికి అగ్రెసివ్గా మార్కెటింగ్ చేస్తారు. అసలు అంత మార్కెటింగ్ చూస్తే ఆ ప్రాజెక్ట్ నిజమేమో అన్న నమ్మకం నాకు కూడా వచ్చేసింది. ఏంటి, ఎంత ఉందా, ఇన్ని లిస్టింగ్స్ ఉన్నాయా, సో ఈ జెన్యూన్ ప్రాజెక్ట్ ఏమో అనే ఒపీనియన్ నాకు కూడా క్రియేట్ అయింది. సో బేసిక్గా మనం ఇంత బిల్డప్ చూసిన తర్వాత అందులో జెన్యూనిటీ ఉంది. అసలు అక్కడంత సినిమా లేకపోతే ఇంత ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఎట్లా పెడతాడు, ఇంత మార్కెటింగ్ ఎట్లా చేస్తాడు, ఇంతమంది ఏజెంట్స్ ఎట్లా ఉంటారు అని ఒక సింపుల్ మైండ్ సెట్ వెళ్ళి డబ్బులు పెట్టేసి వచ్చేస్తాం.
డబ్బులు పెట్టి వచ్చిన తర్వాత అసలు రంగులు అంటే బేసిక్గా వచ్చిన ప్రతి ఒక్కడు డబ్బులు ఎగ్గొట్టి పారిపోదామని వచ్చాడని నేను చెప్పట్లేదు. సిచ్యువేషన్స్ కూడా ఫేవర్ లేక అవునవును జరుగుతూ ఉంటాయి. అది ఇంతకు ముందు కూడా జరిగాయి, కాకపోతే స్మాల్ స్కేల్లో జరిగాయి. ఇంతకు ముందు కూడా విన్నాను నేను ఇట్లాంటి కేసెస్. ప్రీ లాంచ్లో ఫ్లాట్ తీసుకున్నాము, బట్ డిస్పైట్ అంటే అక్కడ ఏదో ల్యాండ్ ఇష్యూస్ ఉండటం వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. బిల్డర్ డబ్బులు పోగొట్టుకున్నారు, పెట్టుబడులు పెట్టిన డబ్బులు పోగొట్టుకున్నారు. ఇంతకు ముందు కూడా ఉంది. కానీ ఈ మధ్య ఏమైంది అని అంటే అది ఒక పెద్ద స్కేల్లో, 100 కోట్ల స్కేల్లో జరుగుతుంది. ఇంతకు ముందు లక్షల్లో ఉండే, పోతే ఒక 50 లక్షలు అందరికీ వెళ్ళిపోయాము పెట్టుబడిదారులు అందరికీ కలిపి. ఇప్పుడు అది కాస్త 100 కోట్లకు చేరింది. ఈ 100 కోట్లకు చేరడం వల్ల ఇప్పుడు మనకు ఆ న్యూస్ అనేది బయటకు వస్తుంది. సో ప్రీ లాంచ్కి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం తెలియని బిల్డర్ జోలికి అసలు పోవద్దు. వాళ్ళ స్కేల్ ఎంత పెద్దదైనా కానివ్వండి, వాళ్ళు ఎంత పెద్ద క్యాపిటల్ తోటి ఒక 100 ఎకరాలు కడుతున్నారన్నా కానీ ఇంతకుముందు ఏమైనా ప్రాజెక్టులు చేశారా, అసలు రెరాలో వాళ్ళు స్టార్ట్ అయ్యి ఆపేసిన ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయి, మీకు డేటా వస్తుంది. యూ హ్యావ్ టు చెక్. వాళ్ళ మీద ఎన్ని లీగల్ కేసెస్ ఉన్నాయో ఉంటాయి. యూ హ్యావ్ టు చెక్. అన్ని చెక్ చేసుకోవాలి. వాళ్ళకి అసలు ఎంత క్రెడిబిలిటీ ఉంది మార్కెట్లో చెక్ చేసుకోవాలి. ఎన్నో పెద్ద పెద్ద బిల్డర్స్ కూడా 10 ఏళ్ల పాటు ఆగిపోయిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి ప్రీ లాంచ్లో కొనుక్కున్న తర్వాత. మా ఇంటి దగ్గర ఉన్నాయి, పేర్లు అనవసరం. మా ఇంటి దగ్గర పెద్దది కంపెనీ ఈజ్ వెరీ బిగ్, ప్రాజెక్ట్ ఈజ్ వెరీ బిగ్. నాకంటే 5 సంవత్సరాల ముందు వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు, ఇప్పటికీ హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 8 years నౌ. ముందు అప్పుడు 8 సంవత్సరాల క్రితం కొన్నాళ్ళ పరిస్థితి ఏంటి? బ్యాంకులు ఈఎంఐలో లాగుతారు. ఒకవేళ ఈఎంఐ పెట్టుకుంటే అసలు మీ పెట్టుబడులను ఎంత రేంజ్లో బ్లాక్ అయిపోయి ఉంటాయి. దానికి ప్రాబ్లం ఏంటంటే ల్యాండ్ లిటిగేషన్స్. క్లియర్ అయింది, బట్ మీకు ఎంత టైం పట్టింది. సో బేసిక్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. అదే హ్యాండ్ ఓవర్కి వెయిట్ చేసి కనుక కొనుంటే కొంత డబ్బులు పడతాయి. ఆ డబ్బులు ఏదో మీరు ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేసుకుంటే ఆ మందం రిటర్న్ వస్తుంది కదా, లీగల్గా ఉంటుంది, మీ కళ్ళ ముందు ఉంటుంది. యూ కెన్ టేక్ గుడ్ రిటర్న్స్. అలా కాకుండా ఈ ప్రీ లాంచ్లో తక్కువ రేటుకి వస్తాయి, నేనేదో పెద్ద బిజినెస్ చేస్తున్నా, తెలివిగా ఆలోచిస్తున్నా అంటే నువ్వే తెలియగలడు అనుకుంటే అవతల వ్యాపారం చేసేవాడికి తెలివి ఉంటుంది. సార్ సింపుల్ లెక్క సార్, నేను బిల్డర్ని, మీరు నా గారు కస్టమరు, నేను నీకు మంచి చేయాలని కోరుకుంటానా లేదా నేను సంపాదించాలని కోరుకుంటానా? నువ్వే నేను సంపాదించాలని కోరుకుంటా. నేను మీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాను, మీకు తక్కువకి ఇస్తున్నాను అని అంటే నాకు వడ్డీ ఎంత పడుతుందో చూసుకొని దానికంటే కూడా నువ్వు ఇచ్చే డబ్బులే నాకు ఎక్కువ అడ్వాంటేజ్ ఇస్తున్నాయి అనుకుంటే నేను తీసుకుంటా. వడ్డీ బెటర్ అయితే వడ్డీకి పోతా కదా, మీ దగ్గరికి ఎందుకు వస్తా? వడ్డీ కంటే తక్కువ రిటర్న్ మీరు జనరేట్ చేస్తున్నారు అనే విషయం మీరు అర్థం చేసుకోవట్లే. మీరేదో తెలివిగా ఫీల్ అవుతున్నారు అంతే. ఇక్కడ మనం కొన్ని కాన్సెప్ట్స్ని క్యాలిక్యులేషన్స్ అబ్జర్వ్ చేసుకోవాలి. మీరు ఎంత కింద మీద పడ్డా ఫైనల్గా మీకు ఆక్యుపెన్సీ వచ్చే రేటుకి మీకు 10 to 12% మించి గ్రోత్ డెలివర్ చేయనియరు. అది అవ్వదు, అది సాధ్యం కాదు. ఇప్పుడు మార్కెట్లో 4,500 ఉంది, నాకు 4,000కో 3,500కో ఇస్తున్నారు అని అంటే కంప్లీట్ చేయని ప్రాజెక్ట్కి 3,500 కట్టితే ఉపయోగం ఏముంది సార్? అక్కడ రెడీ టు మూవ్ ఇన్. మీకు రేపటి నుంచి రెంట్ వస్తుంది, ఇక్కడ వస్తుందా? ఇక్కడ రాదు కదా. కొంచెం ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. తక్కువకి వస్తుంది అని కంగారు పడద్దు. 5 ఏళ్ల తర్వాత అవసరమైతే ఆ డబ్బులు ఎక్కడ పెట్టుబడి పెట్టండి. 5 ఏళ్ల పాటు ఆ 12% 13% రిటర్న్ వస్తుంది. కంప్లీట్ అయిన ప్రాజెక్టులు కొనుక్కోండి, అదే ప్రాజెక్టులు కొనుక్కోండి. ప్రాపర్గా లోన్ త్రూ ప్రాసెస్ నుంచి వెళ్ళండి. మనం లోన్ తీసుకున్నామనంటే సహజంగానే బ్యాంక్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ని అప్రూవ్ చేస్తాయి. అది రెగ్యులర్ ప్రాసెస్. దాన్ని మనం ప్రీ లాంచ్ ఆఫర్ అన్నాం, అదొక రెగ్యులర్ ప్రాసెస్. కాకపోతే మీకు సెక్యూర్డ్ అంత వెరిఫికేషన్ బ్యాంక్ లెవెల్లో కూడా జరుగుతుంది. అది వాళ్ళ లీగల్ టీమ్ అంతా వెరిఫై చేసి ఉంటుంది. అది దట్ ఈస్ వన్ వే ఆఫ్ సెక్యూరింగ్. యాక్చువల్గా నా దగ్గర డబ్బులు ఉన్నా కానీ కొద్దిగా లోన్ పెట్టమని చెప్తే ఎవరికైనా. ఎందుకనంటే మీకు వాడి ఉంటాడు రెడీగా. ప్రాజెక్ట్ అవునా కాదా, కరెక్టా కాదా వాళ్ళు ఆల్రెడీ చెక్ చేసుకుంటారు. ప్రాజెక్ట్ బ్యాక్ డేటా మొత్తం చెక్ చేసుకుంటారు వాళ్ళు. ఆ ప్రాజెక్ట్ జెన్యూన్ అయితే లోన్స్ అప్రూవ్ అవుతాయి. సో కొద్దిగా లోన్ పెట్టుకోండి మీ సెక్యూరిటీ కోసం. ఈ సింపుల్ లాజిక్స్, దాని పెద్ద టెక్నాలజీ అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. నమస్కారం, నేను మీ రేవంత్. సో మనం ఈ జూన్ 15-16 తారీఖుల్లో ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ మీద అవేర్నెస్ అండ్ ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నాం. రిజిస్ట్రేషన్ కోసం కిందున్న నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.